హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే క్రెడే ఎగ్జిబిషన్ అయితే అక్కడ జరిగింది. క్రెడే ఎగ్జిబిషన్ జరిగిన తర్వాత అయితే రేవంత్ రెడ్డి గారు బిల్డర్స్ అసోసియేషన్ పీపుల్ని అయితే కలవడం జరిగింది. 7 months తర్వాత వాళ్ళనైతే రేవంత్ రెడ్డి గారితో ఒక మీటింగ్ అయితే జరిగింది. సో అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అంటే ఇక్కడ కొంతమంది బిల్డర్స్కి అయితే ఒక అనుమానం ఉంది, ఎక్కడ అసలు రేవంత్ రెడ్డి గారు ఎలాంటి అనౌన్స్మెంట్స్ ఇస్తారు, అసలు సిటీలో ఎక్కడ డెవలప్మెంట్స్ జరుగుతాయని. సో ఈ అంశాలన్నీ మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే క్రెడే ఎగ్జిబిషన్ అయితే జరిగింది. సో అసలు క్రెడే ఎగ్జిబిషన్లో ఏ అంశాలు వచ్చాయి, చాలా వరకు అయితే హైప్ అయితే వచ్చింది ఆ ఎగ్జిబిషన్ జరిగిన తర్వాత. అండ్ ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆఫ్టర్ 7 months ఈ బిల్డర్స్ వాళ్ళని కలవడం అయితే జరిగింది. అసలు ఏం జరుగుతుంది అంటారు మరి? ఇది అగైన్ చాలా $1 billion క్వశ్చన్ అండ్ చాలా పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రెడే అంటే, సో దీంట్లో దాదాపు 60 నుండి 70 బిల్డర్స్ పాల్గొనడం జరిగింది హైటెక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. సో మునిపెన్నడూ లేకుండా ఈసారి షోకేసింగ్ అంటారు, అంటే వాళ్ళు ప్రాజెక్ట్స్ని వాళ్ళు ప్రొడక్ట్ని మంచిగా డిస్ప్లే చేశారు. పెద్ద పెద్ద స్టాల్స్ తీసుకున్నారు, మంచి డెకరేట్ చేశారు. ప్రజలకి అంటే నార్మల్ బయ్యర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ ఒక ఆల్ అండర్ వన్ రూఫ్. ఇప్పుడు మనం ఒక చిన్నప్పుడు మనం ఏం చేసాం, కిరాణా షాప్ వేరు, బట్టల షాప్ వేరు, మిగతా అంటే ఈచ్ దానికి ఒక షాప్కి వెళ్ళాలి. అబిట్స్ వెళ్ళాలి, బేగంపేట వెళ్ళాలి, కోటికి వెళ్ళాలి, ముండా మార్కెట్. ఇప్పుడే సూపర్ బజార్ వచ్చాక ఏమైంది, ఆల్ అండర్ వన్ రూఫ్. మనం ఒక డీమార్ట్కో లేకపోతే స్టార్ మార్కెట్ వెళ్ళామంటే 2 నెలలు 3 నెలలు కార్ నింపుకొని వచ్చేస్తున్నారు. వన్ షాట్ ఆల్ డిపార్ట్మెంట్స్. అదేవిధంగా ఈ క్రెడేలో ఏంటంటే ప్లాట్స్ అమ్మేవాళ్ళు, ఫ్లాట్స్ అమ్మేవాళ్ళు, అపార్ట్మెంట్ అమ్మేవాళ్ళు, ఫామ్ ప్లాట్స్ అమ్మేవాళ్ళు అందరూ కూడా అక్కడ వాళ్ళ స్టాల్ని డిస్ప్లే చేసుకుంటారు. ఒక ఇన్వెస్టర్కి ఒకే దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. సో అది దాని తాలూకా బెనిఫిట్. అయితే క్రెడేలో ఏంటంటే అంతకుముందు చాలా రేర్గా జరిగేవి, తర్వాత ఈసారి సంవత్సరానికి 3 సార్లు 4 జాగాల్లో. ఒకప్పుడు ఓన్లీ హైటెక్స్లో జరిగేది, ఇప్పుడు నాగోల్లో జరిగింది, కొంపల్లో జరుగుతుంది. సో అంటే ఇప్పుడు కొంపల్లో చేసినప్పుడు అక్కడ బాగా కాన్సెప్ట్ చేసిన బిల్డర్స్ ఉంటారు, నాగోల్ చేసినప్పుడు నాగోల్ డెవలపర్స్ ఉంటారు, ఇటుపక్క చేసినప్పుడు హైటెక్ వెస్ట్ జోన్లు ఉంటారు. అంటే అందరు డెవలపర్కి అవకాశం ఇస్తున్నారు. అందరు బయర్ 3 మూల నుండి బయర్ని కన్సల్టేట్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే బయర్కి యాంపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే వాడు చూస్ చేసుకోవచ్చు. ఒకటే ఉందనుకోండి మీకు నచ్చదు, 2 ఉంటే నచ్చవు, 10 ఉన్నాయనుకోండి 5-10 చూసుకుంటే మీకు క్లారిటీ వస్తుంది. ఈ ప్రాజెక్టు, ఈ రేటు, ఈ లొకేషన్, ఈ డెవలప్మెంట్, ఈ ఎమ్యూనిటీస్. అది క్రెడేలో నేను మన శేఖర్ రెడ్డి గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ IGBC ఇందాక చెప్పుకున్నాం, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ఆయన నేను కలిపి ప్రెస్లో మాట్లాడడం జరిగింది. తర్వాత క్రెడే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వాళ్ళు కూడా మాట్లాడారు. ఏంటంటే ఇంకో మెసేజ్ ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారు రావాల్సిన మీటింగ్, శ్రీధర్ బాబు గారు రేవంత్ రెడ్డి గారు రాలేకపోయారు. వాళ్ళు మెసేజ్ పంపించారు, 450 సంవత్సరాల ముందు ఈ హైదరాబాద్ ఎలా ఉండేది, ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది, నెక్స్ట్ 50 సంవత్సరాలు 10 సంవత్సరాలు హైదరాబాద్ ఎలా ఉండబోతుంది, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ టెన్స్. దీని తాలూకా మెసేజ్ పంపించి ఒక వీడియో 5-10 minutes వీడియో పంపించారు. మేము కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు చూసాము. సో చాలా మంచిగా వర్ణించారు హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మన ప్లాన్ ఏంటి. అందుకని 2050 మెగా తెలంగాణ స్టేట్ ప్లాన్ వేస్తున్నారు. సో దీంట్లో ఏమన్నారంటే బ్రాండ్ హైదరాబాద్. అంటే బ్రాండ్ అనేది ఇప్పుడు కొన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు పేరు క్వశ్చన్ చేయరు క్వాలిటీ గురించి. బ్రిటానియా, టాటా, తనిష్క్, చాలా ఉన్నాయి, కాల్గేట్, అట్లా షాంపూలు కానీ సబ్బులు కానీ. సో ఆ కంపెనీ పేరితే మనం బాగుందా లేదా, బాగుంటుందా లేదా అని అడగం మనం. కొన్ని కంపెనీలు చెప్తే అది డౌట్, కొత్తగా వచ్చింటే నమ్మం మనం. అంటే ఒక బ్రాండ్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. హైదరాబాద్ బ్రాండ్ అంటే మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మీకు డెఫినెట్గా హైదరాబాద్ బిర్యానీ అని అమెరికాలో కూడా మెనూలో ఉంటుంది. అవును సార్. కలకటా వెళ్ళినా హైదరాబాద్ బిర్యానీ ఉంటుంది, కానీ కలకటా బిర్యానీ అని ఎక్కడ ఉండదు. అంటే హైదరాబాద్ అంటే బిర్యానీకి ఫేమస్. అదేవిధంగా కరాచీ బిస్కెట్స్, ఇరానీ చాయ్, పర్ల్ సిటీ అంటారు. మన పర్ల్స్ అంటే తెలుసు, ముత్యాలు. అవును సార్. దాంతో లాస్ట్ది ఇంకోటి దానికి ఫేమస్ తెలుసా, హైదరాబాద్ అంటే డాక్టర్ నంది రామేశ్వరం. రియల్ ఎస్టేట్ రంగంలో రియల్ ఎస్టేట్ రంగంలో అంతే కదా. అంతే సార్. సో
ఆ బ్రాండ్ని డెవలప్ చేయమని చెప్పాడు రేవంత్ రెడ్డి గారు. మిమ్మల్ని కూడా మీరు డెవలప్ చేయమని చెప్పారనమాట. మమ్మల్ని ఇక అయిపోయింది ఫ్యాగెంట్లో చేస్తున్నాం మనకు తోచినంత మీ పేరు కూడా వచ్చిందంటే మరి గ్రేటే కదా. ఇంకేం వాళ్ళు చెప్పలేదు కానీ నేను అదే మీరు చెప్పాను. చెప్తున్నారు కదా, అంటే ఒక రకంగా కూడా అంటే ఇప్పుడు మీరు ఇక్కడ సానియా మిర్జా అంటే నీకేం గుర్తొస్తుంది? బ్యాడ్మింటన్ గుర్తొస్తుంది, అవునా? విశ్వనాథన్ ఆనంద్, చెస్, సచిన్ తెండూల్కర్, క్రికెట్, నంది నంది రామేశ్వర. రామేశ్వరం అంటే రియల్ ఎస్టేట్ గుర్తొస్తుంది. ఇంకేం కావాలి సార్, మీకు ఆల్రెడీ వచ్చేసింది. మనకి ఉన్న వీడియోలో 30 years కోర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తో 600 వీడియోలు చేసిన మనిషి లేడు అనుకుంటా. ఆ ఘనత నాకే. ఎప్పుడైనా లెక్కలంటూ వస్తే, రికార్డ్స్ ఎక్కాలంటే నా పేరు ముందంజలో ఉండవచ్చు. చాలా మంది ఉన్నారు, అది కోర్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ తో మాట్లాడే వాళ్ళు లేరు, ఇది చెప్పొచ్చు. ఎందుకంటే నాకు రోజుకు యావరేజ్గా ఆల్ ఓవర్ వరల్డ్ 8 నుండి 10 న్యూ కాల్స్ వస్తాయి, అంటే కొత్త కాల్స్. సార్ నేను 2 కోట్లు పెట్టాలనుకుంటున్నాను, అమరావతిలో పెట్టాలి, హైదరాబాద్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి అనేది అడుగుతారు. అది ఒక పెద్ద సబ్జెక్ట్. సో ఎన్ఆర్ఐస్ మిడిల్ ఈస్ట్, దుబాయ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, కాలిఫోర్నియా, లండన్, అక్కడి నుండి కాల్స్ వస్తాయి. అంటే మన వీడియోలు అక్కడ దాకా వెళ్ళిపోయాయి. మొన్న ఒక ఆయన నార్త్ కెర్లిన్ అని ఒక ప్లేస్ ఉంది, ఆయన ఫోన్ చేసి నా వీడియోలు చేసిన తర్వాత నాతో వెళ్ళాలని చెప్పి ఒక ట్రాన్సాక్షన్ చేసుకున్నారు. 1 monthలో రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆయన చాలా మందికి రిఫరెన్స్ ఇచ్చి నా వీడియోలు ఫార్వర్డ్ చేస్తారు, వాళ్ళు కూడా కాల్ చేశారు, వాళ్ళు కూడా తీసుకున్నారు. అంటే ఈ పేరు అనేది ఎప్పుడైనా చెడ్డ పేరు తెచ్చుకోవడం చాలా ఈజీ. నేను గట్టి కొట్టుకుంటాను, రేపు హెడ్లైన్స్ వచ్చేస్తాయి, ఫలానా గెస్ట్ స్పీకర్ ఈ అమ్మాయిని కొట్టాడు లేకపోతే ఈ అబ్బాయిని కొట్టాడని. అదే నాకు మంచి పేరు రావాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలి? చెడ్డ పేరు రావాలంటే ఇలా వస్తుంది, మంచి పేరు రావాలంటే 1 second is enough. మంచి పేరు రావాలంటే కొన్ని ఇన్స్టిట్యూట్ ఆడెవడో తెలియదు, ఆడ హైలైట్ అయిపోయాడు. అంతకుముందు ఆడ పేరు తెలుసా మనకి, ఆ విక్టిమ్ ఎవరు నాకు తెలియదు, ఇప్పుడు హైలైట్ అయిపోయాడు. చేసింది ఏదో పని కానీ హైలైట్ అయిపోయాడు. సో అందుకనే బ్రాండ్ బిల్డింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ సొసైటీ. నీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉండాలి. ఇది నేను సరదాగా మొదలుపెట్టింది ఒక ప్రొఫెషన్ కింద అయిపోయింది. ఫస్ట్ ఒక ఛానల్లో, ఒక టీవీలో మాట్లాడాం, ఆ ఛానల్ని చూసి ఇంకో ఛానల్ పిలిచాడు, ఇంకో ఛానల్ పిలిచి మీ ఛానల్, ఈరోజు 25 ఛానల్స్లో మాట్లాడుతున్నాం. టాప్ ఆఫ్ ది టాప్, ఈవెన్ ఎన్టీవీ, ఈటీవీలో కూడా మాట్లాడుతున్నాం, విచ్ బిగ్ ప్లాట్ఫామ్స్. యూట్యూబ్లో అయితే మీకు తెలుసు ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయన్న అవి. సో వాట్ ఐఎమ్ సెయింగ్ ఈజ్, రేవంత్ రెడ్డి గారు ఉద్దేశం అంటే హైదరాబాద్ ఒక ఉన్నతమైన స్థానం. మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్ ఈజ్ 5th or 6th ఫాస్టెస్ట్ సిటీ ఇన్ కంట్రీ, కాదు ఇన్ ది వరల్డ్. హైదరాబాద్ ఇండియాలోనే బోల్డ్ సిటీలు ఉన్నాయి, ఇండియాలో సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ హైదరాబాద్, ఎస్పెషల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్. కానీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటికీ హైదరాబాద్ రేట్లు తక్కువ ఉన్నాయి, ఇంత పెరిగినా కూడా. మొత్తం ఇండియాలో పోలిస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మచ్ చీపర్, మొత్తం ఓవరాల్ కంట్రీలో. ఫారెన్ కంట్రీ ఎట్లా మనకు తక్కువ ఉంటుంది. ప్లస్ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు ఎవరు వదిలి వెళ్ళరు. ఏ స్టేట్ నుంచి వచ్చినా, ఎక్కడ నుంచి ఇక్కడ రోజుకి కొన్ని 100 మంది వచ్చి కొత్త వాళ్ళు సెటిల్ అయిపోతున్నారు హైదరాబాద్. ఎందుకు? హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది, టెంపరేచర్ బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, ఏ లాంగ్వేజ్ అయినా బతకచ్చు, యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది. అర్థమవుతుందా? ఇన్ని హంగులు ఉన్నప్పుడు న్యాచురల్ కెలామిటీ, తుఫాను, ఊడు, సునామీలు ఏమి రాకూడదు. ఇన్ని హంగులు ఉన్నప్పుడు, ఎందుకంటే ఏ జాతి వాడైనా ఏ లెవెల్ ఎర్నింగ్ అంటే 10,000 బతుకుతాడు, 50,000 బతుకుతారు, మీరు 1,00,000 రూపాయలు బతుకుతారు. మీ నోటి వాక్ వల్ల నాకు 1,00,000 రూపాయలు వస్తుంది, నేను చాలా సంతోషపడతాను సార్. మీకు ఫస్ట్ పార్టీ మీకే ఇస్తాను సార్. నేను రావాలని కోరుకుందాను, కష్టపడితే డెఫినెట్. అదే సార్, నేను అదే హార్డ్ ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్. ఖచ్చితంగా సార్. వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ యాంకర్ అయిపోయి ఇక్కడ ఇంక నీకేమైంది? అట్లా ఏం లేదు సార్. సో అది మాట. సో క్రెడై వల్ల షోకేసింగ్ బాగా జరిగింది. ఇంతకుముందు ఎప్పుడు లేనట్టుగా దాన్ని భిన్నంగా, కొత్తగా, మరీ పాష్గా, మరీ హై లెవెల్గా దాన్ని డెవలప్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. రైట్.